వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో ప్రజా దర్బార్ని ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ప్రజలతో ఆయన మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆయన గత పర్యటనలో వచ్చినటువంటి ఆ కార్యకర్తలు అదే క్యాడరే ఆయన ప్రతి పర్యటనలో కూడా రావడంతో జగన్మోహన్ రెడ్డి విస్మయానికి గురయ్యాడని, దాంతో ఆయన అవినాష్ రెడ్డి మీద సీరియస్ అయ్యారు. అవినాష్ రెడ్డికి క్లాస్ పీకారు. మన జనం ఎటుపోయారు, మన జనం కాకుండా పదే పదే వీరే ఎందుకు వస్తున్నారు అంటూ ప్రశ్నించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. అయితే గత పర్యటనలతో పోలిస్తే అప్పుడే ఎవరైతే వచ్చారో కార్యకర్తలు క్యాడరు పదే పదే ప్రతి పర్యటనకు కూడా వారే రిపీట్ అవడంతో జగన్మోహన్ రెడ్డి ఒకంత విస్మయానికి గురయ్యి అవినాష్ రెడ్డికి క్లాస్ బీకినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? మనకి సినిమాల్లో ఫైటింగ్ సీన్స్లో కొంతమంది ఫైటర్లు ఉంటారు, ఆర్టిస్టులు. హీరో మారచ్చు, వినల్ మారచ్చు, అవును, కథ మారచ్చు, నిర్మాత మారచ్చు, దర్శకుడు మారచ్చు. కానీ ఆ ఫైటర్లు మాత్రం వీళ్ళే రిపీట్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక సినిమాలో ఒక సన్నివేశంలో ఫైటింగ్ ఉండొచ్చు, ఇంకొక సినిమాలో ఇంకొక సన్నివేశంలో ఫైటింగ్ ఉండొచ్చు. ఆర్టిస్టులు మాత్రం వాళ్ళే ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ద్వారా ఆయన చుట్టూ ఒక వలయాన్ని సృష్టించారు. ఓకే. ఆ వలయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువైపు చూసినా ఐదర్ అవినాష్ రెడ్డి ఆర్ భాస్కర్ రెడ్డి కనపడుతున్నారు తప్ప వాళ్ళ మనుషులు, వాళ్ళ బలం, వాళ్ళ యంత్రాంగమే కంటికి కనిపిస్తుంది తప్ప ఇది మా నియోజకవర్గం, మా నాయన, మా చిన్నాన్న, మా అమ్మ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, మా ద్వారా రాజకీయ అవకాశాలు పొందిన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది తప్ప మాకు మనుగడ లేని పరిస్థితి అని చెప్పని క్షౌరం అయినాక ఇప్పుడు వివరం బోధపడింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏ పరిస్థితులు, పరిణామాలని ముందుగానే ఊహించి వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డికి అభ్యర్థిత్వం ఇవ్వవద్దు, ఇది మన కుటుంబ స్థానం, ఇక్కడ మన కుటుంబం నుంచి ఎవరైనా ప్రాతినిధ్యం వహించాలి, శర్మిల గారు, విజయమ్మ గారు ఎవరైనా ఇక్కడి నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి తప్ప అవినాష్ రెడ్డికి ఆస్కారం కలిపివ్వద్దు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పట్టడానికి ఆయన నిర్ణయించుకున్న పర్యవసానం అంతిమంగా ఏం జరిగిందో చూసాం. ఆయన ఇంట్లోనే అదే వివేకానంద రెడ్డి గారు దారుణంగా గొడ్డలితో నరకబడి చంపబడ్డారు. డాక్టర్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు తన చిన్నాన్న కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి దూరం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి రక్త సంబంధికురాలు, తోడబుట్టిన చెల్లి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి దూరం జరిగారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా చలామణవుతున్న విజయలక్ష్మి గారిని ఆ పదవి నుంచి తొలగించి ఆమెని దూరం చేశారు. అంటే వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబం నుంచి ఆయన డిటాచ్ అయ్యారా, డిటాచ్ చేయబడ్డారా, అంతిమంగా తన రక్త సంబంధికుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరిగారనేది వాస్తవం. ఇవాళ కుటుంబ సంబంధాలే సవ్యంగా మెయింటైన్ చేయలేని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సామాజిక సంబంధాలు మెయింటైన్ చేయగలరు అని చెప్పని ఏమాత్రం విశ్వాసం అక్కడ శ్రేణులు కనపరుస్తారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లోనే ఆయన ప్రభావం ఎలిసిపోయింది. ఈయన నాయకత్వ పటిమ, ఆయన నాయకత్వపు దక్షత ఇది అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారు. ఇటువంటి స్థితిలో ఇప్పుడు ఆయనకి అసలు సెసర్ రియలైజేషన్ మొదలైంది. అరే, ఇంట గెలిచి రచ్చగెలవాలి, ఇవాళ నా ఇంటే దశాబ్దాల తరబడి మా కండదండలు, మా బలం బలకంగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలోనే ఇవాళ
అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సృష్టించిన వలయంలోనే నేను బతుకుతున్నా, వాళ్ళ మనుషులే నా చుట్టూ కనిపిస్తున్నారు తప్ప ఉమ్, అసలు సిసలు దశాబ్దాల తరబడి మా వెనక నడిచిన శ్రేణులు, అభిమానులు, ఓటర్లు నన్ను కలవటానికి కూడా రావట్లేదు, వాళ్ళు రావటం లేదా, రానివ్వటం లేదా ఓకే. అనే రియలైజేషన్ బిగిన్ అయింది. ఉమ్, బిగిన్ అయిన తర్వాత మొన్న ఎన్నికల ప్రచార సభల సందర్భంగా చూసాం. ఉమ్, మా కుటుంబంలో మా అందరికంటే చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి, ఉమ్, మా చెల్లెళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభావంతో అవినాష్ రెడ్డిని మా చిన్నాయన హంతకుడుగా చిత్రీకరిస్తున్నారు, చాలా అమాయకుడు, ఆణిముత్యం, స్వాతిముత్యం అని చెప్పని కితాబులు ఇచ్చిన అవినాష్ రెడ్డి మీద ఉమ్, మొట్టమొదటగా తన రాజకీయ పునాదులు కదులుతున్న అంశాన్ని గుర్తెరిగి, తన బలం కనుమరుగవుతున్న అంశాన్ని గుర్తెరిగి, ఉమ్, తన మూలాలే మిస్ అవుతున్న అంశాన్ని రియలైజ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అవినాష్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఉమ్, ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తా, ఉమ్, పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోలేని ఆవేశాన్ని తన పిఏ మీద చూపించి ఆ పిఏ చెంప పగలగొట్టాడంట. ఉమ్, కానీ ఇక్కడ అసలు సిసల వాస్తవం ఏంటనేది అర్థమవుతా ఉంది కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన బలాన్ని ఆయన స్థానంలోనే నిర్వీర్యం చేయటం ద్వారా ఆయన ఇంట గెలవలేడు, రేపు రచ్చేం గెలుస్తాడు, రాష్ట్రానికి నాయకత్వం అందిస్తాడు అని చెప్పని ఒక సందేశాన్ని ఆయన రక్త సంబంధీకులు, చిన్న పిల్లోడు అని చెప్పని ఎవరినైతే శ్లాఘించాడో, సమర్థించాడో, ఉమ్, అతని తప్పుల్ని కాపాడే ప్రయత్నం చేశాడో, అతని ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కిందకి నీళ్లు రావటం మొదలైంది. ఉమ్, ఇప్పుడు నిన్నటి వరకు నా చెల్లెళ్ళు ఏం ఆరోపణ చేశారు, నా తల్లి ఎందుకు దూరం జరిగింది, ఉమ్, రాష్ట్రం ఎందుకు నన్ను ఓడించింది అనేది దీని ద్వారా అయినా సరే రియలైజ్ అయితే, వాస్తవాన్ని గుర్తెరిగితే తనకి ఒక గౌరవప్రదమైన రాజకీయ భవిష్యత్తు ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్, లేదు, ఇప్పటికీ కూడా నా పర్సెప్షన్ ఇదే, నా ఆలోచన విధానం ఇదే, నా రాజకీయ పందా ఇదే అని చెప్పనే విధానంతో నడుస్తాడా? ఖచ్చితంగా ఈ గతంలో రచ్చా ఓడిపోయాడు, ఇప్పుడు ఇంట మూలాలు కోల్పోతా ఉన్నాడు, శాశ్వతంగా రాజకీయంగా కూడా కనుమరుగాటం ఖాయం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.